తెలుగు సినిమాకు పవన్ కళ్యాణ్ భారీ ఆఫర్ ఇచ్చారు. ఏపీలో స్టూడియో పెట్టుకునేందుకు 100 ఎకరాలను తెలుగు సినిమాకు కేటాయించేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. ఇందుకోసం లొకేషన్ కూడా ఫైనల్ అయిపోయింది. అవును, ఇప్పుడు ఈ వార్త తెలుగు సినిమా పరిశ్రమను షేక్ చేస్తుంది. నందిగామ కంచికర్ల మధ్యలో జాతీయ రహదారికి దగ్గరలో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని సినీ పరిశ్రమకు కేటాయించేందుకు పవన్ కళ్యాణ్ ఒక ప్లాన్ చేశారు. దీనికోసం ఒక స్థలం కూడా ఎంపిక అయింది. ఇక్కడ ప్రభుత్వం అత్యాధునిక అంగుళాలతో ఒక స్టూడియో నిర్మాణం చేయబడుతుంది. సినిమా షూటింగ్లను ఇక్కడే చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తారు. హైదరాబాద్ కు కేవలం 3 నుంచి 4 గంటల మాత్రం ప్రయాణం ఉంటుంది. ఇక గొల్లపూడి నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు జాతీయ రహదారి నిర్మాణం కూడా జరిగిపోతుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడైతే విజయవాడ నగరానికి సరిగ్గా 40 నిమిషాల ప్రయాణం ఉంటుంది. అమరావతికి కూడా దగ్గరగా ఉంటుంది. ఇక సినిమా షూటింగ్లు చేసుకునే వాళ్ళకి కొంత రాయితీలు కూడా కల్పించే ప్లాన్ జరుగుతుంది. స్టూడియోలో షూట్ చేస్తే స్టూడియో యాజమాన్యానికి అద్దె తరహాలో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు స్వయంగా ఆ మొత్తం ప్రభుత్వానికే చెల్లిస్తారు. తొలి దశలో 100 ఎకరాల్లో స్టూడియో నిర్మాణం చేపట్టే ప్లాన్ జరుగుతుంది. దీనికి పవన్ కళ్యాణ్ త్వరలోనే సినిమా పెద్దలతో సమావేశం కానున్నారు. చంద్రబాబు వద్దకు వారిని తీసుకుని పవన్ వెళ్తారు. ఇప్పటికే స్టూడియో ప్లాన్ కి సంబంధించిన పవన్ కళ్యాణ్ ఒక నివేదిక కూడా మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి చేయించారు. ఈ స్టూడియో నిర్మాణం పూర్తి అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ మీద ఆధారపడిన తెలుగు సినిమాను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఇక చిన్న సినిమాలకు గతంలో రాయితీలు ఇచ్చారు. ఇప్పుడు అది మళ్ళీ తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. మరి హైదరాబాద్ పైన ఆధారపడిన సినిమా జనాలు ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ వస్తారనేది చూడాలి.